అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజ్. మన మార్గాని భర్త గారు అంటే వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మార్గాని భరత గారు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది. జనరల్‌గా మనం ఏం మాట్లాడినా ఆధారాలు ఉండవు. స్క్రిప్ట్ ఆధారిత మాటలే ఉంటాయి కాబట్టి ఏం మాట్లాడాడో ఒక్కసారి మాట్లాడదాం. ప్రజల అభిప్రాయం. ఏదైతే ఈ భూములు స్కాములు బయటికి తీస్తా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెడతా ఉన్నారో ఏదో సంచలనాలు సృష్టించాలని మరి నిన్న భూముల స్కాములు ప్రజల ముందు పెడుతున్నారో సంచలనాలు సృష్టించి అని భరత గారు మాట్లాడుతున్నారు. సార్ భరత గారు, అవి వాస్తవాలు కాదంటారా అని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే చిలకలూరిపేటలో విడుదల రజనీ గారు చేసినటువంటి స్కాములు, కొడాలి నాని గారు చేసినటువంటి స్కాములు, ఇంకా చాలామంది చేసినటువంటి స్కాములు ఆధారాలు లేవు, ఆధారాలు దొరకలేదు, ఆధారాలు దొరక్కంటనే పెట్టారు అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారా? అంటే మీ అభిప్రాయం ఏంటి? అవి లేకుండానే పెట్టారు అని మీ అభిప్రాయం పడుతున్నారా? సింపుల్ ఒకటే, మనము రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాం. దొరికిపోయిన తర్వాత తప్పు జరిగింది, మళ్ళీ తప్పును పునరావృతం చేయకుండా కాపాడుకోవాల్సింది పార్టీని. ఆ తీరుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మళ్ళీ పార్టీ ప్రజలు నమ్ముతారేమో, ఛాన్స్ ఉందేమో. కానీ ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఇలాంటివే లేనిపోని మాట్లాడితే ప్రజలు ఇప్పుడు కాదు కదా, మరో 100 సంవత్సరాల తర్వాత కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీని నమ్మే ప్రసక్తి లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఒక ఐపీఎస్ అధికారి, నీతి నిజాయితీకి మారుపేరైన ఒక ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఒక బొంబాయి నటి, అవుట్డేటెడ్ బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఏ రకంగా ఒక చిల్లర రాజకీయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పట్లో బొంబాయి నటిక విషయం కలకలం రేపింది కదా, ఆమెను తీసుకొచ్చి ఒక రూమ్లో పెట్టి ఆ ఫోటోలు బయటికి రాలేదా భరత గారు? ఆ ఆడియోలు బయటికి రాలేదా భరత గారు? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు ప్రజలు నవ్వుతున్నారండి. ప్రజలు నవ్వుతున్నారు మన మాటలు చూసి, పార్టీ చేసినటువంటి చేష్టలు చూసి. మీకు ఇంకా ఇప్పటికీ కూడా ఏం జరుగుతుందో రాష్ట్రంలో, మన పార్టీ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో రాష్ట్రంలో తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడితే ఎట్లాంటి భరత గారు? నాకు అర్థం అవ్వట్లేదు. అప్పట్లో అది బయటికి రాలేదా? ఆధారాలతో సహా దొరికారే, ఇప్పుడు మీరు ఇది ఎట్లా మాట్లాడతారండి? నాకు అర్థం అవ్వట్లేదు. తీసుకుని వచ్చి జిందాల్ లాంటి పెద్ద సంస్థల్ని ఏ రకంగా అవమానపరిచి ఈయన వెళ్ళాడుగా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు? దావోస్ వెళ్ళాడు. దావోస్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ లోకేష్ గారు ఇవి చాలా ఇండియా టుడే కాన్క్లేవ్ లోను వీటిల్లోనూ రకరకాల మాటలు చెప్పారు. హైదరాబాద్ కి తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడే కదా దావోస్ వెళ్ళాడు. దావోస్ వెళ్ళినప్పుడు మరి ఒక్క రూపాయి అయినా ఎంఓయూ చేసుకున్నారా అని అడుగుతా ఉన్నా. మరి మన ఐటీ శాఖ మంత్రి ఎందుకో దావోస్ వెళ్ళలేదు. దావోస్ వెళ్ళండి ఐటీ శాఖ మంత్రి గారు అంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, చలి పుడుతుంది, అందుకే దావోస్ వెళ్ళను. అక్కడ ఏం కంపెనీలు ఉంటాయి, నేను కంపెనీలు తీసుకొస్తానని చెప్పి అప్పడాలు, వడియాలు, పిండిడియాలు, బొబ్బట్లకు సంబంధించిన కంపెనీలు ఎంఈఓలు అసెంబ్లీలో మాట్లాడారే, అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు అని ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి మీటింగులు పెట్టి చాలా కంపెనీలు వచ్చాయి. కంపెనీలు వైజాగ్లో, అమరావతిలో సర్వేలు చేసుకుంటున్నాయి. అవి మీకు తెలుసా? మీ దగ్గర అసలు సబ్జెక్ట్ ఉందో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఏం మాట్లాడతామో, ఎందుకు మాట్లాడతామో అసలు కనీసం ఏముండదు. మీకు ఒక్క నిమిషం కంపెనీలు అన్నారు కాబట్టి నేను మీకు ఒకటి చూపించే ప్రయత్నం చేస్తాను. అసలు ఎట్లా మాట్లాడతారు, మాట్లాడే ముందు ప్రజలు నవ్వుతారు అనే అది లేకుండా అసలు ఏంటండి? ఇవి కంపెనీలు కాదండి? ఇవి కంపెనీలు కాదా? ఏది హెచ్సిఎల్, గూగుల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ కంపెనీలే. ఇవన్నీ వీటితో ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ వాళ్ళు వచ్చి సర్వేలు చేసుకుంటున్నారు. వైజాగ్లో, అమరావతిలో వాళ్ళందరూ సర్వేలు చేసుకుంటారు. టాటా, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ చాలా ఉన్నాయి, అశోక్ లీలాండ్, ఇవన్నీ అవే కదా. కోకోకోలా వాళ్ళు కూడా ఇవన్నీ వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాకనే వీళ్ళతో మీటింగ్లు జరిగినాయి. జరిగినాకనే అమరావతిలో, వైజాగ్లో ఇంకా అక్కడక్కడ ప్రాంతాల్లో సర్వేలు చేస్తున్నారు వీళ్ళు వచ్చి. అంటే వాళ్ళకి ఎక్కడ ఏ ప్రాంతంలో అనుగుణంగా ఉంటుందో వాళ్ళ కంపెనీ పెట్టుకోవడానికి అని చెప్పేసి వాళ్ళ టీం తిరుగుతుంది ఆంధ్రాలో. ఆ కంపెనీల టీములు మీకు ఏం తెలుసండి అని ప్రజలు అడుగుతున్నాం. సమాధానం చెప్పాలి కదా. మనము దావోస్ వెళ్తే చలి పుడుతుంది మనకి. సరే పోనీ అంతో ఎంతో వెళ్ళి పెద్ద ఆయన మాట్లాడుకొని వచ్చిండు కదా, అంత కంపెనీలు వస్తున్నాయి కదంటే అది కూడా వారసం అని ప్రజలు మండిపడుతున్నారు. ఒక రూపాయి అయినా చేసుకున్నారా? మరి ఏమైంది మీ బ్రాండ్ ఇమేజ్? మీకు బెస్ట్ ఫ్రెండ్ బిల్ గేట్స్ గారు అని చెప్తా ఉన్నారు కదా, ఆయనతో మీటింగ్లు పెట్టుకున్నారు.
పోనీ ఆయన ఆల్రెడీ బిల్ గ్రేట్స్ గారు ఆల్రెడీ ఓకే చేశారు కదా, ఆల్రెడీ ఆయన ఒక టీం ఆల్రెడీ దిగింది కదా. ఏం మాట్లాడుతారు భరత్ గారు నేను మీరు అసలు? కనీసం ఏదో చంద్రబాబు అధికార ప్రతినిధి ఇచ్చారు కదా, ఏదో మైకులు ఉన్నాయి కదా, ఎవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు కదా అని ఇష్టానుసారం మాట్లాడితే మన పరువే పోతుంది భరత్ గారు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నాయుడు గారు వచ్చారు కదా, ఒక 10,000 కోట్లు ఎంతో మీరు ఎంఓయూ చేసుకోవాలి కదా, మీకు ఏమైపోయింది అని అడుగుతా ఉన్నా. మీకున్న అనుభవం ఈయన మాట్లాడేవన్నీ ఇది పూర్తి వీడియో చూడాలన్నా కూడా నాకు చిరాకేసేస్తుంది. ఈయన మాట్లాడినవన్నీ అక్కడ ఆల్రెడీ జరిగిపోయినాయి, అక్కడ ఆల్రెడీ జరుగుతున్నాయి, క్లియర్గా కనబడుతున్నాయి. కంపెనీలో ఆల్రెడీ క్లియర్గా కొన్ని కన్స్ట్రక్షన్ కూడా జరిగిపోతున్నాయి. జరిగిపోయిన దానికి కూడా ఇంకా జరగలేదు, ఇంకా జరగవు, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నది. అసలు మన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు బయటకు పోతున్నారు, ఒక్కొక్కరిని మన పార్టీ బయటికి మెడపెట్టి గంటేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి మన పార్టీ, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినటువంటి మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు, ఈ ఉన్నటువంటి మనము ఇష్టానుసారంగా మాట్లాడితే ఎలా భరత్ గారు అని ప్రజలు అడుగుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికీ మీరు బ్రీఫింగ్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఏ అంశం పైన మాట్లాడుతున్నాము అనేది పూర్తి క్లారిటీ అండ్ క్వాలిటీగా మాట్లాడితే ప్రజలకి కొంచెం వింటారు, ప్రజలు కొంచెం చూస్తారు. అంతేగాని మైకులు ఉన్నాయి కదా, వెనక 4 కూర్చున్నారు కదా, ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చారు కదా, మా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా, మా ముందు మీడియాలు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళందరినీ ఫస్ట్ బ్రీఫింగ్ ఇవ్వాలి. అసలు నీకేం తెలుసు, సబ్జెక్ట్ ఏం తెలుసు, దేనికోసం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఫస్ట్ స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సరే, రాసిన ఆయన స్క్రిప్ట్ రాసిన ఆయనకి అవగాహన లేకపో ఉండొచ్చు, మాట్లాడే మనకైనా అవగాహన ఉండాలి. ఒకవేళ స్క్రిప్ట్ రాసిండడానికి ఒకసారి 100కు 10 సార్లు చూసుకోవాలి. చూసి అసలు ఏం రాశాడు అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసుకొని మాట్లాడితే మన పార్టీ పరువు మిగులుతుంది. లేకుంటే గంగలో కలిసిపోతుంది మన పార్టీ అని చెప్పి ప్రజలు బాధపడుతున్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అర్థం చేసుకోకపోతే మీ కర్మ, దానికి నేనేం చేయలేను. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.